బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పోరాటాన్ని, త్యాగాన్ని, చరిత్రను, ఆయన సిద్ధాంతాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఎప్పుడో 50 సంవత్సరాల పూర్వమే మేమిద్దరం కలిసి వెళ్ళినటువంటి సందర్భంగా మొట్టమొదటిసారిగా మేమిద్దరం కూడా జై భీమ్ అనే నినాదాన్ని తెలంగాణ ప్రజలకి తెలియజెప్పిన వ్యక్తులుగా అది నాకు గుర్తుకొచ్చి జై భీమ్ అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. జై భీమ్తోనే ఆయన ప్రయాణం ప్రారంభమైందని గుర్తు చేయడానికి సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పడానికి అవకాశం లేదు. అయితే ఇప్పుడు గద్దర్ మీద కాల్పుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకు గద్దర్ మీద కాల్పులు జరిగాయి అన్ని విషయాలు జోలికి పోకుండా నేను ప్రత్యక్షంగా చూసినటువంటి సంఘటన మాత్రం, ఎందుకు పాలకులు, ఎవడా పాలకులు, చంద్రబాబు నాయుడు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గద్దర్ని చంపడానికి ఎందుకు ప్రయత్నం చేశాడు? కొద్దిలో తప్పిపోయింది కానీ చనిపోయేవాడు కదా, ఎందుకు ప్రయత్నం చేశాడు? దాని మూలం ఎక్కడున్నదని అన్ని విషయాలు కాకుండా నేను చూసినటువంటి ఒక ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నాను. అసెంబ్లీ జరుగుతుంది. నేను న్యూస్ ఎడిటర్ ఆల్ ఇండియా రేడియో కాబట్టి మా రిపోర్టర్స్ అక్కడ, నేను కూడా ఇప్పుడు అక్కడే తిరుగుతూ ఉంటాం. రిపోర్టర్స్ రాసుకుంటూ ఉంటారు, నేను కొంచెం గైడ్ చేస్తూ ఉంటాను. నేను లోపల నుంచి బయటికి వచ్చాను. అసెంబ్లీ ఛాంబర్ ఉంటాయి కదా కింద, మినిస్టర్ ఛాంబరు, సీఎం ఛాంబర్ అన్నీ కూడా ఉంటాయి కింద అసెంబ్లీలో. అక్కడి నుంచి నేను బయటకు రాగానే ఎదురుగా నాకు గోసి గొంగలతోటి గద్దరు కనపడ్డాడు. ఇదేంటి అసెంబ్లీకి వచ్చాడేంటి, ఏదో షర్ట్ వేసుకుని రాలేదు, లేకపోతే ఈ మధ్యన షూట్ వేసుకున్నాడు కదా, మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆ బొమ్మలో కూడా షూటే ఉంది, టై అండ్ షూట్, అంబేద్కర్ షూట్ వేసుకుని ఇప్పుడు చూస్తున్నాం గద్దర్ని. ఎందుకు వచ్చాడు గద్దరని నేను అడగగానే, లేదన్నా నాకు కూడా రండి లోపలికి అన్నాడు. గద్దర పోతుంటే నీకు పాస్ ఉందా లేదని, పాస్ ఉంటేనే లోపలికి పోనిస్తారు. నాకెట్లాగా ఉంటుంది పాస్, నేను న్యూస్ ఎడిటర్ని కాబట్టి. ఆయన దగ్గర ఏ పాసు లేకపోయినప్పటికి కూడా ఆయన్ని అన్నా నమస్కారం అని చెప్పి లోపలికి వెళ్ళమన్నారు. నన్ను చేయబట్టుకుని లోపలికి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకుపోయాడు? చంద్రబాబు నాయుడు ఛాంబర్లోకి తీసుకుపోయాడు. తీసుకుపోయి చంద్రబాబు నాయుడిని ఒకటే ప్రశ్న వేశాడు. చంద్రబాబు నాయుడు గారు, ఫాల్స్ ఎన్కౌంటర్స్ ఏదైతే మీరు చేస్తున్నారో, బూటకపు ఎన్కౌంటర్స్ చేస్తున్నారు, మీ పోలీసులు చంపుతున్నారు. ఈ పోలీసులు చంపినటువంటి శవం ఏదైతే ఉందో ఆ శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వడం లేదు. నేను వెళ్ళాను తల్లిదండ్రులకు ఇప్పించడానికి, మీ పోలీసులు అడ్డొస్తున్నారు. నేను ఒక ప్రకటన చేశాను అక్కడ జరిగినటువంటి మీటింగ్లో. గద్దర్ వస్తుంటే విపరీతంగా జనం వచ్చేవారు. ఏం ప్రకటన చేశాడు గద్దర్ గారు? వీడే కొడుకు మామూలు వాడు కాదు, ఒక తల్లికి కొడుకు, ఒక తండ్రికి కొడుకు. వాడు మంచివాడా చెడ్డవాడా నక్సలైటా ఎవడ అవసరం లేదు, తల్లిదండ్రులకి ప్రాణంతో సమానం వాడు. కనీసం చనిపోయినప్పుడు శవాన్ని కూడా దక్కకుండా చేస్తున్నటువంటి మీ ప్రభుత్వం, బుద్ధి చెబుతాను మీ ప్రభుత్వానికి అన్నాడు. ఇక నాకు ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడని అనిపించింది నాకు. కానీ అలాగే మాట్లాడాలని సంతోషపడ్డాను, ఎందుకంటే ఎవడో ప్రశ్నించడం లేదు. ఏమన్నాడంటే, నువ్వు కానీ నిర్బంధాన్ని తొలగించి ఈ కాల్పులు, బూటక కాల్పులు మానకపోతే, విరమించకపోతే, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే ఈ పోలీసులకి విరమించుకోమని, బూటకపు ఎన్కౌంటర్స్ని ఆపమని మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే, నేను ఈ గజ్జె కట్టుకుని వచ్చాను, ఈ గజ్జె కానీ గొంగలు కానీ ఇట్లాగే నేను గ్రామాలకు వెళ్ళిపోతున్నాను. నీ ప్రభుత్వం కూలే వరకు కూడా ఈ గజ్జె విప్పను, గొంగలు తీయనని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఎవరి ముందు? చంద్రబాబు నాయుడు ముందు. అక్కడ కొంతమంది ప్రెస్ పీపుల్ కూడా ఉన్నారు, బహుశా వాళ్ళు కొంతమంది బతికే ఉండొచ్చు. ఈ సంఘటన
భయం పుట్టించింది చంద్రబాబు నాయుడికి. ఏదైతే గద్దర్ అన్నాడో, గద్దరు కదిలితే జనం కదులుతారు, జనం కదిలితే నా మీద ఎదురు తిరుగుతారు, నా ప్రభుత్వం కూలిపోతుందని భయం వచ్చి గద్దర్నే కూల్చాలని ప్రయత్నం చేశాడు. అందుకనే కాల్పులు జరిపించాడు. ఇది పోలీసు జరిపిన కాల్పులు కాదు, పోలీసు వాళ్ళే చేశారు. కానీ చంద్రబాబు చేసినటువంటి కాల్పులని మనం చంద్రబాబుని దోషిగా నిలబెట్టవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకెక్కువ చెప్పకుండా చాలా విషయాలు ఉన్నాయి. మరి అయితే ఏం చెప్పాడు అన్న దాని మీద 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏంటయ్యా ఆయన అంతిమ సందేశం? ఇదిగో మా ఫౌండేషను, మరి మా పృథ్వీరాజ్ కానీ, లేదంటే మా సూర్యం, ఇంకా అనేక మంది అందులో మెంబర్స్గా ఉన్నారు. నన్ను ఏదో అడ్వైజర్ అన్నారు, నిజమా? నేను అడ్వైజర్ అంటే సలహాలు చాలా మందికి ఇస్తాను. మంచిదే, ఊరికే అడుగుతున్నాను. అయితే ఆయన ఆ స్లోగన్ రాశాడు అక్కడ, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ కంట్రీ. ఇది గద్దర్ గారి యొక్క అంతిమ సందేశం. మరి కాన్స్టిట్యూషన్ని సేవ్ చేసుకోవాలంటే ఆ మధ్యన ఒక హెగ్డే అని అనంతరావు హెగ్డే, బీజేపీకి సంబంధించిన ఎంపీ, ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. ప్రజలకు చెప్తున్నాడు ఆయన, ఓ వాటర్స్ లారా, మీరు 400 సీట్లు ఇవ్వండి, ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తానన్నాడు. ఎంత దుర్మార్గుడండి వాడు! బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో, ఉత్కృష్టమైన రాజ్యాంగమని, ప్రజాస్వామ్యాన్ని పునాది అని మనం చెప్పుకుంటున్నటువంటి రాజ్యాంగం, మన హక్కులన్నీ కూడా అందులోనే ఉన్నాయి. అణగారిన వర్గాల హక్కులన్నీ కూడా రాజ్యాంగంలోనే ఉన్నాయి. ప్రజాస్వామిక సూత్రాలు అందులోనే ఉన్నాయి, సమానత్వ సూత్రాలు అందులోనే ఉన్నాయి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న సూత్రాలు ప్రియాంబుల్లో ఉన్నాయి. ఈ రాజ్యాంగాన్ని నువ్వు తీసేస్తానంటున్నావే, ఈ రాజ్యాంగాన్ని మాకు 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని తీసేస్తాను, ఈ దేశంలో ఉన్న 85% ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు సర్వనాశనం చేస్తానని స్టేట్మెంట్ ఇస్తాడా వాడు? ఏం చేయాలి వాడిని? ఇప్పుడు గద్దరు సందేశం ప్రకారము ఏ బీజేపీ పార్టీ అయితే అధికారాన్ని కొనసాగించడానికి, రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి, మన బ్రతుకులన్నీ నాశనం చేయడానికి పూనుకుంటున్నారో ఆ పార్టీని ఓడించకపోతే గద్దర్ గారు సందేశాన్ని మనం విననట్టే లెక్కని నేను భావిస్తున్నాను. అంతిమంగా ఆయన సందేశం ఒక ప్రాక్టికల్ సందేశంగా పోవాలి. ఏదో మనసులో నాకు సిద్ధాంతం ఉందంటే సరిపోదు, చాలా సిద్ధాంతాలు ఉంటాయి. చైతన్యం అద్భుతంగా చేశాడు గద్దర్ అంటే సరిపోదు. సాంస్కృతికమైనటువంటి ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడంటే సరిపోదు. గద్దరు అంతిమంగా ఆశించిన దాన్ని నెరవేర్చడానికి మనం నిర్ణయం తీసుకుని పోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న కనీసం ఈ ప్రజలందరినీ కూడా మనం ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం కూడా ఉందని తెలియజేస్తూ, ఒక్క చిన్న సజెషన్ ఏమంటే, ఒక మెమోరియల్ కట్టాలని చాలా చెప్పారు, చాలా సంతోషం. కానీ నేను ఢిల్లీ ఎప్పుడు పోయినప్పటికీ కూడా బాబాసాహెబ్ నేషనల్ అంబేద్కర్ మ్యూజియం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కట్టింది, 700 కోట్ల రూపాయలతోటి కట్టింది. అంబేద్కర్ గారు చనిపోయే ముందు అలిపూర్ అనే ప్రాంతంలో గవర్నమెంట్ బిల్డింగ్లోనే ఉన్నాడు, ఢిల్లీలోనే ఉన్నాడు చనిపోయే రోజున. వాళ్ళు ఏం చేశారంటే అదే ప్లేస్లో పెద్ద మెమోరియల్ కట్టారు. చాలా బహుశా 7-8 అంతస్తులు ఉంటుంది అది. ఇందులో ఏం చేశారంటే అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి ఆయన కూర్చున్న కుర్చీ, అప్పుడు కూర్చున్న చైరు అక్కడే పెట్టారు, టేబుల్, టైప్ మెషిన్ అన్నీ కూడా, ఈవెన్ కోట్లు తగిలించుకునే కోట్ స్టాండ్ కూడా అక్కడే ఉంది. అట్లాగా గద్దర్ ఇందాక మన మిత్రులు చెప్పారు కదా, ఆ మెమోరియల్ ఒకటి అటువంటిది కట్టాలి. అందులో స్పెషల్గా రోబోటిక్ అంబేద్కర్ ఉన్నాడు. రోబోని ఒకటి తయారు చేశారు. అందులో సేమ్ సూట్ వేసుకుని ఉంటాడు, బ్లూ సూట్ వేసుకుని చూడగానే అచ్చం అందమైన అంబేద్కర్లా కనపడతాడు ఆ రోబోటిక్. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు.
వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్ స్పీచ్ ఏదైతే అంబేద్కర్ గారిది ఉందో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్, ఆ స్పీచ్ని రికార్డ్ చేసి లిప్స్ మూమెంట్ ఉంటుంది దానికి. ఒక మనిషి ఎట్లాగైతే మాట్లాడతాడో లిప్ మూమెంట్ ఉంటుందో చేతుల మూమెంట్ ఉంటుందో అచ్చం అంబేద్కర్ లాగా రోబోటిక్ మూమెంట్ తయారు చేసి ఆ మ్యూజియంలో పెట్టారు. మనం కూడా గద్దర్ రోబోటిక్ మూమెంట్ పెట్టి రోబోటిక్ స్టాట్యూ పెట్టి ఆయన పాటలన్నీ కూడా వినిపిస్తుంటే ఆయన ఏదైతే మన ఫోటోలో చూస్తామో యాక్షన్ ఫోటో ఉంటుందో దాన్ని ప్రత్యక్షంగా చూడగలుగుతాము. దీని మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం అది కూడా చేస్తే బాగుంటుందని నేను సలహా ఇస్తూ మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అందరికీ విమల ఇక్కడే ఉన్నారు ఆవిడ, కానీ ఆమె చాలా విషయాలు చెప్పొచ్చు. కానీ ఒక్క విషయం, వాడు తోటా పేల్చనాకు వచ్చారు పోలీసులు, వాళ్ళ చేతిలో గన్ ఉన్నది, ఒక తూటా పేల్చాడు, రక్తం కారిపోతుంది గద్దరికి, మరొకరైతే పారిపోతారు. ఆమె ఆ పోలీసు వాడిని గట్టిగా పట్టేసుకుని వాడిని కదలకుండా చేసింది. రెండో వాడు కాల్చాడు. రక్తపు మడుగుల్లో కూడా ధైర్యం కోల్పోకుండా చేసినటువంటి ఒక వీరవనిత ఎవరన్నా ఉంటే గద్దరు భార్య విమలక్కని నేను తెలియజేస్తున్నాను. ఆమె చరిత్ర కూడా మనం చెప్పుకోవాలి, రాయాలని కూడా మనం చేస్తూ మీకందరికి కూడా కృతజ్ఞతలతో సెలవు తీసుకుంటున్నాం.